శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్మవరం పుట్టపర్తి రోడ్డు మరమ్మతు పనులపై ప్రస్తుతం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మధ్య సూర్యనారాయణ మధ్య వార్ నడుస్తుంది. పట్టణంలో రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చానంటున్నారు సూర్యనారాయణ. ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఇవాళ గుంతలు పూడ్చే కార్యక్రమానికి రెడీ అయిపోయారు. అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా నేడు అదే రోడ్డు పనులకు భూమి పూజ చేసేందుకు బయలుదేరారు. దీంతో ధర్మవరానికి పయనమైన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్మవరం పుట్టపర్తి రోడ్డు మరమ్మత్తు పనులపై ప్రస్తుతం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మధ్య సూర్యనారాయణ మధ్య వార్ నడుస్తుంది. పట్టణంలో రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చానంటున్నారు సూర్యనారాయణ. ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఇవాళ గుంతలు పూడ్చే కార్యక్రమానికి రెడీ అయిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. స్వప్న ధర్మవరం పట్టణంలోని రోడ్లలో ఏర్పడిన గుంతలను తన సొంత ఖర్చుతో పూడ్చేందుకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోల్ముట్ల సూర్యనారాయణ ఎందుకంటే నెల 16వ తేదీనే ఆయన అల్టిమేటం ఇచ్చాడు. అంటే ధర్మవరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, మీకు ఆరోగ్య అధికారులు మరమ్మతు చేస్తారా, లేకపోతే మీకు చేతి కాకపోతే నేనే చేస్తానని ఆ రోజు రోడ్డు భవనాల శాఖ ఎస్పీకి అల్టిమేటం కూడా జారీ చేశారు. అయితే ఈ రోజు ఇంకా ఇప్పటికి కూడా వారి అధికారులు స్పందించకపోవడంతో ఈరోజు ఉదయం ఈ గోల్ముట్ల సూర్యనారాయణ తన అనుచరులతో కలిసి ధర్మవరంలో రోడ్లకు ఏర్పడ్డ గుంతలను చూసేందుకు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రోడ్డు వద్దకు వస్తుండగానే పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కదలనివ్వకుండా పోలీసులు మొత్తం చుట్టుముట్టారు బాధ ఎత్తున. ఇంత అనుచరులు పక్కన బయటానికి నిరసన తెలిపారు. ప్రజల కోసం మంచి పనులు చేయనివల్ల అయితే మంచి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా ఆయన గోల్ముట్ల సూర్యనారాయణ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ధర్మవరం పట్టణంలో రోడ్లన్నీ కూడా ప్రస్తుతం గుంతలమయంగా మారాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు వస్తున్నా కూడా ఇప్పటి వరకు రోడ్ల మరమ్మతులు చేపట్టిందే లేదు. కనీసం ఆ రోడ్ల పైన చిన్న చిన్న మరమ్మతులు అంటే వాటిపైన మట్టి వేయడం కానీ లేకపోతే ఏదైనా సిమెంట్ వేయడం కానీ ఇలాంటివి కూడా చేయలేదు. దీంతో ఆ రోడ్లలో ప్రయాణిస్తున్న వాహనదారులు అలాగే పాదచారులు కలిసి ప్రమాదానికి గురై వారు గ్రామాల పాలై ఆసుపత్రులు పాలవుతున్నారు. అయినా కూడా ఎమ్మెల్యే కనీసం అటువైపు చూడలేదు. ఎమ్మెల్యే ఇక్కడ ధర్మవరం రోడ్డు పైన తిరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు. కానీ గోల్ముట్ల మాజీ ఎమ్మెల్యే గోల్ముట్ల సూర్యనారాయణ స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో గుంతలను పూర్తి విషయంలో లేఖ ద్వారా దానికి రోడ్డు భవనాల శాఖ అధికారుల దృష్టికి ఈ నెల 16వ తేదీన తీసుకెళ్లారు. ఇదైతే సీఎం అధికారులు తప్పించుకుంటున్నారు. అయితే ఈ అధికారులు ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా స్పందించకపోవడంతో ఆయనే స్వయంగా తన అనుచరులతో కలిసి భారీ ఎత్తున రోడ్లను మరమ్మతు చేసేసి కొనుక్కున్నారు. దీంతో పోలీసులు అయితే భారీ ఎత్తున తరలి వచ్చి ఆయన అడ్డుకున్నారు. ఈ రోడ్లను మరమ్మతు చేయకూడదు, ఎందుకంటే అధికారులే దీన్ని మరమ్మతు చేయాలని చెప్పేసి. అయితే పోలీసులకి గోల్ముట్ల సూర్యనారాయణ అనుచరులకి వాగ్వాదం జరిగింది. దీంతో తోపులాట కూడా జరిగింది. దీంతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అయితే మాజీ ఎమ్మెల్యే గోల్ముట్ల సూర్యనారాయణ అరెస్ట్ చేసి పోలీసులు స్వప్న. రైట్, థ్యాంక్ యూ సాయి.